అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అందమైన ప్రేమంటే అనే కథను గురించి తెలుసుకుందాం. రచయిత సుజనా నమని ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఏరా అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారు, ఏ విషయం చెప్పమని. ఏం చెప్పమంటావు? అమ్మ, ఆ రోజు గుళ్ళో మీరు చూపించగానే చెప్పాను నాకు నచ్చలేదని. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రేమ కథ చాలా బాగుంటుంది. అసలు మా ఫ్రెండ్స్ అంతా నీ అందానికి తగ్గ అతిలోక సుందరి ఎక్కడో పూజలు చేస్తూ ఉంటుంది అంటారు. అలాంటిది ఏ ప్రత్యేకత లేని ఆమెను చేసుకుంటే కాకి ముక్కుకు దొండపండులా ఉందని ఎంత వెక్కిరిస్తారో నీకేం తెలుసు. చూడగానే కనీసం మరోసారైనా చూడాలనిపించేలా ఉండాలి. ఆమె చాలా మామూలుగా ఉంది. పెళ్ళి నీవు కదా చేసుకునేది, ఎవరేమనుకుంటే నీకేం. అమ్మాయి చామంచాయగా ఉన్న మంచి కళ ఉంది. అమ్మ, చేసుకునేది నువ్వా నేనా? ఇక ఇప్పటి నుండి ఆ టాపిక్ ఎత్తకు. బయటకొచ్చి టైర్ పంచర్ కావటంతో విసురుగా బస్టాండ్ వైపు నడిచాడు సిద్ధార్థ. బస్ చాలా రద్దీగా ఉంది. అసలే చిరాగ్గా ఉన్నాడేమో. అసహనంగా నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, 100కు చిల్లర ఉందా అన్న పిలుపుకు ముందుకు చూశాడు. దివి నుండి భువికి విహారార్థం వచ్చిన దేవకన్యల ముట్టుకుంటేనే మాసిపోతుందా, పట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉందామె. నిజానికి ఆ చిల్లర అతనికి కూడా బస్లో అవసరం ఉంది. కానీ అంత అందమైన అమ్మాయి. ఆమె అడుగుతుంటే కాదనలేకపోయాడు. మొత్తం జోబులన్నీ వెతికి ఇచ్చేశాడు. చిన్నగా నవ్వింది. వెన్నెల పగలే కురిసినట్లనిపించింది. బలవంతాన ఆమె ఇంకా బస్లో ఉన్నా దిగిపోయాడు. సిద్ధార్థ ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి అందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ సభ్యులతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఒక రైలు యాక్సిడెంట్, 2 బస్సు యాక్సిడెంట్లలో కూడా వెంటనే స్పందించి చాలా మందిని రక్షించి హాస్పిటల్లో చేర్పించడంతో, అవసరమైన రక్తదానం చెయ్యడం లాంటివి చెయ్యడంతో అతనికి తెలియకుండానే మీడియా కవర్ చేసి పెద్దగా ప్రచురించింది. ఆ రోజు లంచ్ అవర్లో దగ్గరలోని కాలేజ్లో అవయవదానం గురించి అవగాహన కార్యక్రమం ఉండడంతో సంస్థలో సభ్యుడైన భాస్కర్ కొలీగ్ కూడా కావడం అతనితో కలిసి వెహికల్పై బయలుదేరాడు. దారిలో అడిగాడు భాస్కర్, ఏరా మొన్న చూసిన అమ్మాయి ఎలా ఉంది, ఓకే చేశావా అంటూ. ఎందుకంటే అతనే ఆ సంబంధం గురించి చెప్పింది. నీ మొహం ఏంటి నచ్చేది? నచ్చలేదు, అమ్మకు చెప్పేశా. ఇవాళ బస్లో ఒక మెరుపు తీగను చూశా. చేసుకుంటే అలాంటి ఆమెను చేసుకోవాలి. అందరినీ వదిలి ఆమె నన్నే చిల్లర అడిగింది తెలుసా? ఓహో, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్లా? అయితే త్వరలో పప్పన్నమన్నమాట. ముక్కు మొహం తెలీదు, పేరు ఊరు తెలీదు, లవ్ అంట. పద మళ్ళీ టైం లోపల ఆఫీస్ చేరాలి. బాక్స్ తినేయాలి, ఆకలి దంచేస్తోంది. ముందు కార్యకర్తలు వెళ్ళి అందరినీ విశాలమైన ప్రాంగణంలో కూర్చోబెట్టడంతో వెళ్ళగానే తనను పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. నేటి యువతే రేపటి భవిత. మీరు కేవలం గంట కొట్టిన తాడులా ఉండొద్దు. అది కేవలం అక్కడి నుండి ఆ చుట్టుపక్కల మాత్రమే తిరుగుతుంది. కానీ మీ శక్తి మేధస్సు విశాలంగా ఉండాలి. కష్టమంటారేమో, నొప్పి లేని నిమిషమేది? జననమైన మరణమైన జీవితాన అడుగడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీకు కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది. ఇంతకన్నా సైన్యముండునా? జడివానైనా తుఫానైనా మొదలయ్యేది చినుకుతోనే. చిట్టడివైనా కారడివైనా మొదలయ్యేది చిరుగురుతోనే. ఎంత గొప్ప విజయమైనా మొదలయ్యేది చిన్న ప్రయత్నంతోనే. ఇది విన్నారు కదా? ఆకాశం అన్నాక కొన్నిసార్లు ఇంద్రధనస్సు, వెన్నెల, కారుమబ్బులు, ఉరుములు, మెరుపులు, మేఘాలు, వర్షాలు కనిపిస్తుంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా ఆకాశం మాత్రం అలానే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఇంద్రధనస్సు లాంటి సంతోషం, ఉరుముల్లాంటి కోపాలు, కారుమబ్బుల్లాంటి బాధలు, వర్షాల్లాంటి కన్నీళ్లుంటాయి.
ఉంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా జీవితం మాత్రం సాగుతూనే ఉంటుంది. అందుకే మనిషి వచ్చిపోయే కాలంలా కాక కలకాలం ఉండే ఆకాశంలా ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా మన ముద్ర కలకాలం భూమి మీద నిలవాలి. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, మమకారం లేని ఇల్లు, సేవానిరతి లేని జీవితం వ్యర్థం. అందుకనే మీకు చేతనైనంతలో చిన్న సహాయమైనా చెయ్యండి. మేము చదువుకుంటున్నాం, ఏమీ సంపాదించడం లేదు, ఏమి చెయ్యగలం అనుకోకండి. ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహమాన్, ఒక సచిన్. నిన్నటికి నిన్న జిమ్నాస్టిక్స్లో పథకం సాధించిన రెడ్డి కాలేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కావచ్చు, కాగలరు. ఇందుకు మేధస్సు, ప్రతిభ, కృషి అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇటీవల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఎంతోమంది కాళ్ళు, చేతులు, కళ్ళు, లోపలి అవయవాలు ఎన్నో కోల్పోతున్నారు. అలాగే జీవస్మరులైన వారెందరో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే మనం అభయదానం చేస్తే, అలా అందరూ ప్రతిన పూనితే మనం పోయాక కూడా శాశ్వతంగా జీవించవచ్చు. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆలోచించండి. అలాగే రక్తదానం చేస్తే మనలో కొత్త రక్తం తయారవుతుంది. ఇంకా ఉత్సాహంగా పని చెయ్యవచ్చు. దానివల్ల ఎందరి పేదల ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. వాళ్ళందరికీ మా సంస్థ తరపున ఒక గ్రూప్ ఉంది. ఎక్కడ అవసరం వచ్చినా ఆ గ్రూప్లో పెడతాం. ఎవరికి ఏ గ్రూప్ రక్తం ఉందో, ఎవరికి ఆ స్థలం దగ్గర ఉందో వారు వెంటనే స్పందించవచ్చు. మీరెవరైనా చేరదలుచుకుంటే మా కార్యకర్తలు ఇచ్చే ఫామ్లో ఈ వివరాలు నింపండి. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరెదివ్వని వాగు పయనం దేనికని అన్న సినారే గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాటలిప్పటికీ, మమతలే ఎప్పటికీ, సెలవిప్పటికీ, స్నేహం సేవ ఎప్పటికీ ఉపన్యాసం ముగించగానే ఆగకుండా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. కార్యక్రమం పూర్తి అయ్యి వచ్చేసి బాక్స్ తిని ఆఫీస్ పనిలో పడ్డాడు. సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్ నుండి ఆహారం మిగిలిందని మెసేజ్ రావడంతో అక్కడికి వెళ్ళి ఆ ఆహారమంతా తనే తీసుకెళ్లిన వ్యాన్లో పెట్టుకొని ఎప్పటికీ తానిచ్చే శరణాలయాలు, వృద్ధాశ్రమానికి ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చేశాడు. వచ్చి భోజనం చేశాక వచ్చిన మెసేజ్లన్నీ చూస్తుంటే ఒక తెలియని నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేమంటే, మీరెంత అందంగా ఉంటారో మీ మనస్సు అంతే అందంగా ఉంది అని నిరూపించారు. నిజంగా మీ ఉపన్యాసం, సారీ అలా అనడానికి మనసొప్పడం లేదు, మీరు కాలేజీలో చేసిన జ్ఞానోదయం ఒక అద్భుతం. అంతేనా, సాయంత్రం చేసిన అన్నదానం, ఆలోచన, కార్యాచరణ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ పండించడానికి నెలలు, ఏళ్ళు కావాలి. మీరొక ఉత్తేజం, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి. వివేకానంద వారసులు, భారతదేశానికి ఒక విలువైన ధనం అంటూ కింద పేరు ఇవ్వకుండా నమస్కారం పెట్టే గుర్తులు వరుసగా చాలా పెట్టి ఉన్నాయి. అది చదివాక సహజ సిద్ధమైన కుతూహలంతో ఎవరై ఉంటారీ అపరిచిత వ్యక్తి? కాలేజీలో స్టూడెంట్. ఒక స్టూడెంటా? ఒకవేళ అలా అయితే అన్నదానం తనకు తెలియదు కదా. ఆఫీస్లోని ఎవరి నెంబర్ కాదు. ఎవరై ఉంటారు? తనను చూశారు కాబట్టే తన అందం గురించి ప్రస్తావించారు. చిరునవ్వుతో ఆలోచిస్తూనే హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి తన పుట్టినరోజు కావడంతో తెల్లవారి లేవగానే ఎప్పటిలాగే ఆ రోజు ఆఫీసు బోర్డుపై రాయడానికి కొటేషన్లు చూశాడు. ఆ తర్వాత తనను విష్ చేసిన అనాథ శరణాలయ, వృద్ధాశ్రమ యాజమాన్యులకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు ఏ సమయానికి వస్తాడో చెప్పాడు. స్నానం చేసి
అమ్మ చేసిన రొట్టెలు, అన్నం, కూర అన్నీ ప్యాకెట్లు తీసుకుని బాబా గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక బయట ఉన్న అందరికీ ఆ ప్యాకెట్లు ఇచ్చేశాడు. తర్వాత ప్రతిసారిలాగే అనాథ శరణాలయం వెళ్ళాడు. తను తీసుకెళ్లిన పళ్ళు, స్వీట్లు ఇవ్వడానికి. వెళ్ళగానే ఎప్పటికీ పలకరించే వార్డెన్ ఆదరంగా విష్ చేస్తూ ఎదురొచ్చింది. ఆమెలోన ఉన్న పిల్లల దగ్గరకు తీసుకెళ్ళింది. అందరూ వెళ్ళగానే లేచి నిలబడి రెడ్ గులాబీలతో అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అందించారు. ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ తాను వచ్చి ఇవ్వడమే తెలుసు కానీ వాళ్లకు అది తన పుట్టినరోజని ఏమీ తెలీదు. ఇలా ఎప్పుడూ చెప్పలేదు. ఇలా ఎప్పుడూ గులాబీలు అందివ్వలేదు. అయోమయంగా చూస్తున్న అతనితో, బాబు ఎప్పటికీ మా శరణాలయాన్ని సందర్శించి మీలా సహకారం, ప్రోత్సాహం అందించే వ్యక్తి తన పేరు చెప్పొద్దని ఇలా చెప్పమని చెప్పారు. మాకు మీపై ఉన్న అభిమానం వల్ల ఇష్టంగా స్వీకరించాం చెప్తూ పోతోంది ఆవిడ. అందరికీ చిరునవ్వుతో నమస్కారం పెట్టి స్వీకరించాడు. అలాగే వృద్ధాశ్రమంలోకి వెళ్ళి దుప్పట్లు, ముసలి వాళ్లకు ప్యాడ్స్ లాంటివి ఇస్తుంటే వాళ్ళు తమ ఆయుష్ పోసుకొని 100 ఏళ్ళు వర్ధిల్లమంటూ దీవెనలిచ్చారు. వార్డెన్ మాత్రం ఒక ప్యాకెట్ ఇచ్చి, మీలా ఎప్పటికీ ఆశ్రమానికి వచ్చే వ్యక్తి మీపై అభిమానంతో తన పేరు చెప్పకుండా ఇది ఇవ్వమన్నారు. దయచేసి స్వీకరించమన్నారు అంది. ఇంతకీ ఆ ప్యాకెట్ ఎవరిచ్చుంటారు? ఒకవేళ బస్సులో చూసిన అమ్మాయి ఇచ్చుంటుందా? అసలు ఏం జరుగుతుందో మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.